अस्मनाशिरोललाटभुजवक्षस्कन्देषु किष्किन्धतिलकानि कुर्यात् त्रयम्बिकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिव सक्षम ज्ञानाग्निमहे गातुं यज्ञाय गातुं यज्ञपतिः दैवे स्वस्तुरस्तुरः स्वस्तेर्व। ముఖ్యంగా ఈరోజు వరంగల్లో మాధం పద్మనాథదేవి గారు జనసేన ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. పద్మనాథదేవి గారు ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీస్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా చూశాను లయన్స్ క్లబ్, డాక్టర్ లయన్స్. ఓకే, జనసేన భావజాలం నచ్చి, జనసేన సిద్ధాంతాలు నచ్చి రీసెంట్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన బలోపేతానికి తన వంతుగా ఇక్కడ పట్టుదలతో కృషి చేయడానికి ఆఫీస్ ఓపెన్ చేసి, అంటే రానున్న రోజుల్లో జనసేన అన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు. అదే దిశగా అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో మేము రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. జనవాణి కార్యక్రమాలు కూడా చూస్తున్నాం. ఎలాంటి సమస్యలు వచ్చినా జనవాణి కార్యక్రమంలో ద్వారా కొంతమంది సమస్యలు పరిష్కరించడానికి జనసేన నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూర్చొని సమస్యలు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సాధ్యమైనంత వరకు సమస్యలు తీర్చడానికి ట్రై చేస్తున్నారు. అలాగే వరంగల్ రానున్న రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో హెచ్ఎంసీ అండ్ ఎంపీడీసీ జడ్పీటీసీ ద్వారా ఫస్ట్ పోలింగ్ చేయించుకున్నాం. అందులో భాగంగానే చాలామంది జనసేన సిద్ధాంతాన్ని వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో చాలా జనసేనకు మంచి పరిణామాలు. జనసేన సిద్ధాంతం ఒకటి, ఈ సమకాలిక రాజకీయాలు కాకుండా కొత్త యువత, విద్యావంతులు, ఉద్యోగులందరూ రాజకీయాల్లోకి వచ్చి ఒక నిబద్ధతతో కూడిన, నిజాయితీతో కూడిన, బాధ్యతాయుతంగా రాజకీయాలు చేయాలనేది మా ఎజెండా. ఎజెండా అనేది పూర్తిగా ప్రతి ఒక్కరికి, అంటే ట్రాన్స్పరెన్సీ. అంటే ఈ రోజుల్లో చూస్తాం అవినీతి రాజకీయాలు మాట్లాడితే ఎలాంటి మాట్లాడుతున్నారంటే తలాతోక లేకుండా మాట్లాడే రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలంగాణలో జనసేన ప్రారంభమవుతుందనగానే వివిధ పార్టీల నాయకులు మాట్లాడడం ఎంత విచిత్రంగా ఉందో మీకు అందరికీ తెలిసిందే. అయినా ప్రజలు ఆయన కోరుకున్నారు కాబట్టి తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో పోటీ చేయడం డిసైడ్ అయ్యారు. ఆయన నాయకత్వాన్ని కూడా కోరుకుంటున్నారు. తెలంగాణ బిడ్డలే. ఆయన తెలంగాణ ఎవరు జాగీరా అన్నదానికే వక్రీకరించి మాట్లాడారు. అంటే అర్థం ఏంటంటే తెలంగాణ ఈ అబ్బ జాగీరా అంటే ఎవరిది కాదు, తెలంగాణలో ఉన్న చాలామంది జాగీరనే చెప్పడానికి ట్రై చేసిన విషయాన్ని ఆయన దాన్ని వక్రీకరించి రకరకాలుగా మాట్లాడారు. చూస్తున్నాం ఆయన గురించి ఒక్కొక్కడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అందరూ చూస్తున్నారు. అని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి, ఏదైనా ఉంటే తప్పుగా చెప్పండి, ఒప్పుగా చెప్పండి అని ఆయన చెప్తున్నా కూడా వినకుండా నోటికి వచ్చినట్లు కుటుంబ సభ్యుల్ని పర్సనల్గా అయినా మాట్లాడుతూ, పాలసీలో మాట్లాడడం పక్కన పెట్టి పర్సనల్గా ఆయన్ని ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. అండ్ ఈరోజు ఏదైతే నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు నిరంజన్ కోసం ఇక్కడికి వచ్చి ఆయన ప్రచార కార్యదర్శి సాగర్ గారికి, అలాగే మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి గారికి, అలాగే మా అధ్యక్షులు అందరూ కూడా వృద్ధి అందరికీ కూడా మా జన సైనికులందరికీ ఉద్యమాలు వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 20 సంవత్సరాల నుండి
అన్ని పార్టీలలో అంటే పెద్ద పార్టీలలో అలసిపోయిన నేను, అందరికీ తెలుసు మన వరంగల్ ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన నేను బిడ్డని. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క పార్టీలలో కూడా ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నాను. ఇక్కడ ఉన్నా కానీ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసమే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలు ఎలా ఉంటున్నారు అనేది ఎవరికి కూడా ఏమాత్రం ఆలోచన లేదు. ఇవన్నీ విచారించుకున్న తర్వాతనే నేను జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఎందుకంటే తనకి పార్టీలో ఒక ఆశించి కానీ పార్టీలో ఏదో పార్టీ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో కాదు, జనాల నాడి తెలుసుకొని ప్రజలలో ముందుకెళ్ళి ప్రజల నాడి ఏంటో తెలుసుకొని రావాలి అని చెప్పేసి ఇక్కడ ఇందులో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి. మంచిగా ఏంటంటే చాలా మంది నిరుద్యోగులు అయిపోయినారు తెలంగాణ గడ్డ మీద. 12 సంవత్సరాల గడ్డ మీద ఎంతమంది తెలంగాణ బిడ్డలు అశ్రులు వారిపోయాయో, ఎంతమంది మహిళలు ఇక్కడ మనం చెప్పుకోకూడదు, ఎన్నో స్కామ్లలో ఇరికిపోయి మహిళలు ఎంతమంది అపాస్పాలయ్యారో తెలంగాణ గడ్డ మీద ఉన్న మనకి మహిళలకి, జనసేన మహిళలకి కానీ జనసేన నాయకులందరికీ కూడా తెలుసు. మరి ఇంకొకటి ఏంటంటే ఇది ఆంధ్ర పార్టీ అని ప్రతి ఒక్కరు అంటున్నారు. నాకు కూడా చాలా మంది ఫేస్బుక్లలో ట్విట్టర్లలో పోస్ట్ పెడుతున్నారు. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమం చేసి ఈరోజు ఈ పార్టీలో ఉండడం. పార్టీ అనేది ప్రజాస్వామ్యం కాబట్టి పార్టీ నాయకత్వం ఎంత గట్టిగా ఉంది, ఎంత గొప్పగా ఉన్నదని చూసుకోవాలి. నిజంగా కూడా తెలంగాణ పార్టీలలో విసిగిపోయాము. నిజంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా విసిగిపోయారు. ఈరోజు జనసేన పార్టీతో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ పార్టీని బలోపేతం చేసి మేమేంటి, ఇక్కడ అంటే నాయకత్వం ఏంటి, సిద్ధాంతాలు ఏంటి అనేది ప్రతి ఒక్క జనాలలో తీసుకెళ్లేసి ఈ పార్టీని బలోపేతం చేయడానికి మేము స్ట్రాంగ్ అవుతాము. ఇంకా వచ్చే ఇంకొక 10 రోజులలో కూడా చాలా పెద్ద ఎత్తున వరంగల్ పార్టీ ఆఫీస్, ఉమ్మడి వరంగల్ జిల్లా పెద్ద పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇప్పటికే చాలా మంది కూడా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఒక వేల మందిగా ముందుకు వస్తున్నారు. ఒక 10 రోజుల్లోపు అది ఓపెనింగ్ చేస్తామని చెప్తున్నారు.